రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు ఆలయాల్లో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల కేంద్రంలోని పోతుగల్ రోడ్డులో శివాలయం, వీరబ్రహ్మేంద్ర స్వామి, శ్రీ శివకేశవ ఆలయం, మద్దికుంట మెట్టు, రాజరాజేశ్వర దేవాలయంతో మార్కండేయ ఆలయంలో ఉదయం నుంచే భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి శివపార్వతులకు ప్రత్యేక అభిషేకాలు, ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయం భక్తులతో కోలాహలంగా మారింది. ఆలయ అర్చకులు హరీష్ మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉదయం నుంచి శివునికి భక్తులచే రుద్రాభిషేక పూజలు నిర్వహిస్తూ సాయంత్రం భజన, కీర్తనలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలుంటాయని, శివ కళ్యాణం, లింగోద్భవ కాలంలో శివునికి ఏకాదశి రుద్రాభిషేకం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. స్వామివారి కృపా కటాక్షంతో పాడి పంటలు, పిల్లా పాపలతో, అష్టైశ్వర్యాలతో ప్రజలందరూ ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చింతాజీ రాజారాం, ఆలయ చైర్మన్ దేవయ్య, గోపాలరావు, గోదా అంజిబాబు, ఓరుగంటి తిరుపతి, సద్గుణాచారి, ఆలయ అర్చకులు హరీష్, గూడా భిక్షపతి భక్తులు పాల్గొన్నారు. భక్తులభిషేకములు, అదేవిధంగా రాత్రి శివ కళ్యాణము లింగోద్భవ సమయం వరకు కూడా నిర్వహించడం జరుగుతున్నది. లింగోద్భవ సమయంలో భక్తులందరిచే కూడా సామూహికంగా రుద్రాభిషేకాలు కూడా అభిషేకాలు జరగడం జరుగుతున్నది. కావున ఇటు విషయాన్ని గమనించి ముస్తాబాద్ గ్రామ ప్రజలందరూ కూడా ఆ యొక్క మహాశివరాత్రి మహోత్సవంలో పాల్గొంటున్నారు. కాబట్టి వారందరికీ కూడా ఆ పార్వతీ పరమేశ్వర కృప కలిగి సమస్త ప్రజలందరూ కూడా పిల్లా పాపలతో, పాడి పంటలతో చక్కటి జీవితాన్ని కోరుకోవాలని సర్వేషాం హనుమంగళాన్ని భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.